వన్ టైం ఓబీ ఎంట్రీ కోసం అన్ని బఫర్ గోడౌన్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి ఆర్డర్ రావడం జరిగింది. అదే టైంలో విజిలెన్స్ వాళ్ళు కూడా ఒక గోడౌన్లో షార్టేజ్ ఉందని చెప్పి నోటీస్ చేసి మా ఆఫీస్ దగ్గరికి రావడము, ఆ బఫర్ గోడౌన్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని అదే టైంలో ఆ గోడౌన్ సంబంధించిన ఇన్వెస్టర్ కూడా అక్కడ లాస్ ఉంది, నాకు తెలియకుండా జరిగిన లాస్, అది వే బ్రిడ్జ్లో వచ్చిన ఫాల్ట్ వల్ల నా గోడౌన్లో తక్కువ ఉన్నాయని చెప్పి ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఆ గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానిలో ఇన్స్పెక్షన్ చేయడంలో భాగంగా 3708 బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి హెడ్ ఆఫీస్కి నివేదిక పంపితే వాళ్ళు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాశారు. అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఫైల్ చేయడం జరిగింది. ఆ గోడౌన్ జేఎస్ వేర్ హౌస్ అని ఒక గోడౌన్. అది 5000, అంటే దాని కెపాసిటీ 5000, మన దగ్గర షార్టేజ్ మాత్రం 185 మెట్రిక్ టన్స్. ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం. అది అంటే అగ్రిమెంట్ అది చూడాలి సార్. ఓన్లీ రైస్ ఒకటే? ఓన్లీ రైసే సార్, ఇంకేం లేదు. ఓన్లీ రైసే. ఆ గోడౌన్లో మేము పెట్టేది రైసే, ఆ రైస్లోనే షార్టేజ్ రావడం జరిగింది. జేసీ గారు ఇచ్చిన దాంట్లో ఏముంది? జేసీ గారు ఇచ్చిన దానిలోనే ఇలా నేను చెప్పిన 3703 బ్యాగ్స్ షార్టేజ్ ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. అది హెడ్ ఆఫీస్కి పంపితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ని బట్టి ఇలా చేశారు. కేసు అక్కడ గోడౌన్ మేనేజర్ అని ఒక మానస్ తేజ అని ఒక అతను, ఆ ఇన్వెస్టర్ సంబంధించిన ఇన్వెస్టర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళిద్దరు. ఓనర్ పేరు అది అగ్రిమెంట్లో ఉంటుంది, ఇంకా అది అగ్రిమెంట్లో. ఈ 3 విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా చేసినప్పుడు ఈ షార్టేజ్ గుర్తించడం జరిగింది. కేసు పెట్టారు కదా, ఎవరి పెట్టారు? ఈ కేసు అనేది ఆ గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము. పి జయసుధా గారు అని మీద పెట్టాము, మేనేజర్ గారి పేరు మీద పెట్టాము.